ప్రేమ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల రామరాజు కుటుంబం మొత్తం అవమానం పాలయ్యారు. బాధతో కుమిలిపోతూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరొక పెద్ద పిడుగులాంటి నిజమే బయటపడింది. చందు శ్రీవల్లి కోసం 10,00,000 అప్పు చేసి మరి ఇచ్చాడన్న విషయం ఇంట్లో తెలిసిపోయింది. రామరాజుకి ఎలా తెలిసింది అంటే, చందుకి శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడము, ఆ సేటు దగ్గర మాటలు తినడము ఇవన్నీ అయితే జరుగుతుంది. అసలు మీ నాన్న నన్ను పిచ్చోడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, అసలు చెల్లని చెక్ తీసుకొచ్చి నాకిచ్చి డబ్బులు డ్రా చేసుకోమని చెప్తున్నాడు, అసలు అకౌంట్లో డబ్బులు ఉంటేనే కదా అన్నట్టు చందు శ్రీవల్లిని తిడుతూ ఉంటే, చిన్నగా మాట్లాడండి ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది, వినపడుతుందేమో అని అంటూ ఉంటే, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, నేను ఏదో ఒకటి సూసైడ్ చేసుకొని చనిపోయేంత స్టేజ్లో ఉన్నాను, మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, కొంచెం కూడా బుద్ధి లేకుండా చెల్లని చెక్ ఇస్తారా నాకంటూ తిడుతూ ఉంటే, ఆ మాటలన్నీ నర్మద వింటుంది. ఓహో, 10,00,000 పెళ్లి కోసం అప్పు చేసి బావగారు చేతే డబ్బులు పెట్టించారా, వీళ్ళ గురించి నాకు ఇప్పుడు బాగా అర్థమైందని అయితే అనుకుంటూ ఉంటారు ప్రేమ నర్మదలు. అయితే ఆ మాటలు ప్రేమ నర్మదలే వినరు. వేదవతిను అలాగే ఈ రామరాజు కూడా వింటాడు. ఇప్పుడే ప్రేమ విషయంలో ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయిన రామరాజుకి ఇప్పుడు పెద్ద కొడుకు, అందులో నమ్మకస్తుడు, తను అసలు తప్పే చేయడు అనుకున్న పెద్ద కొడుకు శ్రీవల్లి కోసం ఇలా చేశాడు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా నమ్మకం పోయి, చందుని ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోంచి ఇద్దరు వెళ్ళిపోండి అంటూ అటు ప్రేమ ధీరజ్లను అలాగే ఈ చందు శ్రీవల్లిని కూడా ఇంట్లోంచి పంపించడం అయితే జరుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి రామరాజు నిర్ణయంతో.